మైనదిగా ఉంటుంది. ఏ వివాహ కార్యక్రమంలోనైతే వాక్యానికి కేవలం మొక్కుబడి పాత్ర మాత్రమే ఉంటుందో, వాక్య సంబంధం లేకుండా, అధికారం క్రింద లేకుండా కుటుంబం ఏ రోజైతే ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదం పొందుకోరు. అందుకు వేదిక మీద ఉన్న పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ప్రవీణ్, సుష్మా మీరు కానీ, వేదిక క్రింద ఉన్న మీరందరూ కానీ దేవుని వాక్యంపై శ్రద్ధ నిలపాలని కోరుతూ ఉన్నారు. నా వివాహం జరిగి 27 సంవత్సరాలు అయింది. నా పెళ్లిలో 3 దేవుని దాసులు వర్తమానాలు చెప్పారు. 3 వర్తమానాలు నాకు ఇప్పటికీ గుర్తే. 3 మెసేజెస్ స్టిల్ ఐ రిమెంబర్. అందుకు మీరు కూడా ఏకాగ్రతగా వినాలని కోరుతూ